నారంకేడు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో ఈ R&B రోడ్లు చాలా డ్యామేజ్ అయిపోయినాయి. అది చాలా ప్రధానమైనటువంటి సమస్యగా, ఉదాహరణకు బోర్గి నుంచి కంటికి మొత్తం రోడ్ అంతా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ప్రజలు అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇది ఒక సమస్య. బీటీ రోడ్ను రినివల్ చేయాలని చెప్పేసి మేము నాయకులను కోరుతా ఉన్నాం. అదే క్రమంలో బోర్గి నుంచి నిజామాబాద్ బార్డర్ వరకు గత 78 ఏళ్లుగా ఆ రోడ్ ఇన్కంప్లీట్ ఉంది. అది పూర్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఆ కౌలాస్నాల ప్రాజెక్ట్ నీళ్లు బోర్గి మీదుగా కంటి ప్రజలకు ఇప్పిస్తే ఇంత కంటి ప్రజల యొక్క దాహార్తి తీర్చనులు అవుతారు. వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి నీటి సమస్యను వాళ్ళు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఎండాకాలంలో వాళ్ళకు త్రాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించగలిగితే ఈరోజు వాళ్ళందరూ కూడా ఇంత సంతోషిస్తారు. ముఖ్యంగా అన్ని ఉన్న అల్లున్నట్లు శని ఉన్నట్టు కంటి మండలి హెడ్ క్వార్టర్ పక్కనే కౌలాస్నాల ప్రాజెక్టు ఉన్నా ఈరోజు కనీసం ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లు పేదవాళ్ళ కడుపులో రాకపోవడం, పేదవాళ్ళ యొక్క గొంతును తడపకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రధానంగా కంటి ప్రజలు నీటి ఎద్దడి గత 70 ఏళ్ళుగా ఎదుర్కొంటా ఉన్నారు. ఇక్కడ సింగూరు నుంచి రావాలి, ఒకరోజు వస్తాయి, ఒకరోజు రావు, 2 రోజులు వస్తాయి, 3 రోజులు రావు. నేను ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే గారికి నేను కోరేది ఏంటంటే, మీరు మొన్న అసెంబ్లీలో కౌలాస్నాల ప్రాజెక్ట్ నీళ్లు బోర్గి మీదులుగా కంటి ప్రాంతాన్ని తీసుకురావడానికి 25 కోట్ల రూపాయలు మీరు మంజూరు చేసినట్టుగా మీరు మాట్లాడడం జరిగింది. కానీ తొందరగా కార్యరూపం దాలిస్తే, అది తొందరగా పనులు ప్రారంభిస్తే అక్కడ ప్రజలు ఈ ఎండాకాలంలో బోర్లు ఎండిపోయి, ముఖ్యంగా ఈ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య ఉన్నది. కాబట్టి ప్రధానంగా ఆ యొక్క నీటి సమస్యను పరిష్కరించడంలో భాగంగా సత్వరమే ఆ పనులు ప్రారంభించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఒకటి నీరు, రెండవది అక్కడక్కడ రోడ్లు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ కంటి నుంచి జుక్కల ప్రాంతానికి వెళ్లే వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ జుక్కల ప్రాంతం నుంచి ఇక్కడ కంటి వైపు వచ్చే వాళ్ళు కానీ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది కూడా మీరు తప్పకుండా ఆ బస్సు ఏర్పాటు చేయగలిగితే అక్కడ చాలా మంది ఆడబిడ్డలను ఇక్కడిచ్చిండ్రు, ఇక్కడ ఆడబిడ్డలను అక్కడిచ్చిండ్రు, బంధువులు చుట్టాలు ఉన్నారు. వీళ్ళకి అందరికీ కూడా చాలా మంది ఆడబిడ్డలు, పెళ్ళైనటువంటి కొత్త ఆడబిడ్డలు వాళ్ళు నడుచుకుంటే ఇట్లవాడి వరకు, కండేవారి వరకు అక్కడ కూడా ఆట దొరుకుతారు. కానీ పొద్దున పూట, సాయంత్రం పూట బిచ్చుకుంద టు నారంకేడు కానీ, లేకపోతే జుక్కల్ టు నారంకేడు, నారంకేడు జుక్కలు కానీ 2 పూటలు మీరు బస్సు ఏర్పాటు చేయగలిగితే అక్కడ కూడా వాళ్ళకు ప్రయాణికులకు సౌకర్యం మీరు ఇచ్చినట్టు అవుతారు. అది కూడా మీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్నికల హామీలో భాగంగా గతంలో నారంకేడ్ నియోజకవర్గానికి పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము, ఇక్కడ నారంకేడ్ వలస కూలీలందరూ కూడా ఇక్కడ వలసలు ఆపుతాము, ముఖ్యంగా ఇక్కడ వలసలన్నీ కూడా నివారిస్తాము, ఇక్కడ ఖచ్చితంగా వలసకు వెళ్లే వాళ్ళకు ఇక్కడ ఉపాధి కల్పిస్తామని చెప్పేసి గతంలో హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అది దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈరోజు ఇక్కడ పక్కనే జహీరాబాద్ లో పరిశ్రమలు ఉన్నాయి, ఇక్కడ సదాశివపేటలో పరిశ్రమలు ఉన్నాయి, ఇంకా ముందుకెళ్తే BHL పరిశ్రమలు ఉన్నాయి, ఇటు వస్తే ఇక్కడ సిద్దిపేట, మెదకు, వెమలవాడ ఇక్కడ అన్ని కూడా పరిశ్రమలు ఉన్నాయి. కానీ ఒక నారంకేడు మాత్రం దాదాపుగా వెనుక వేయబడ్డటువంటి ప్రాంతంగానే ఈరోజు కనిపిస్తా ఉన్నది. నారంకేడు ప్రాంతంలో ప్రధానంగా ఈరోజు అన్ని రాష్ట్రాలలో మన ప్రాంత బిడ్డలు పోయి అక్కడ వలస కూలీలుగా పనిచేస్తాయి. ఈరోజు నారంకేడు మొదలుకొని ఇక్కడ హైదరాబాద్ ఏ అడ్డలు చూసినా నారంకేడు వాళ్ళే 300కు 500కు ఈరోజు పనులు చేసుకుంటా ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. నేను డిమాండ్ చేస్తలేను, మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మా నారాయణఖేడ్ బీసీ బిడ్డలు చాలా మంది మహిళలు హైదరాబాద్ లో ఉన్నటువంటి మార్వాడీల ఇళ్లలో 200-300 రూపాయలకు కూలి పని చేసుకొని వాళ్ళ పిల్లలు చదివించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు నారాయణఖేడ్ బిడ్డలకు సంబంధించినటువంటి పరిస్థితి చెప్తా ఉన్నా నేను. మార్వాడీల ఇళ్లల్లో వాళ్ళు అక్కడ పనులు చేసుకుంటా వాళ్ళ పిల్లలకు చదివించుకుంటా రూమ్ కిరాయి కట్టుకుంటున్నారు. ఇట్లా ఈ వలసకు సంబంధించి ప్రధానంగా పీడిస్తున్నటువంటి సమస్య పేద ప్రజలకు సంబంధించి. కాబట్టి మన ప్రాంతంలోని పరిశ్రమలు వచ్చి మన ప్రాంతంలోని ఉపాధి దొరికే వెసులుబాటు ఉంటే తప్పకుండా మన ప్రాంత బిడ్డలు మన ప్రాంతంలో బతికే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మా గిరిజన సోదరులు అయితే ఈరోజు ఈ చెరుకు కొట్టే సీజన్ వచ్చిందంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళ తలుపుకి అంతా కూడా ఏమంటారు ఈ యొక్క కంపలు అవి పెట్టి ఈరోజు ఇల్లుకు తాళం వేసుకొని వాళ్ళ బిడ్డలకు అందరూ కూడా చదువు డ్రాప్ అవుట్ చేసి వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకు పోయి చెరుకు కొట్టుకునేటటువంటి పరిస్థితి. ఆ చెరుకు కొట్టే క్రమంలో కూడా చాలా మంది కరెంట్ షాక్ తోటి చనిపోతే వాళ్ళ గవర్నమెంట్ నుంచి గతంలో కానీ ఇప్పుడు కానీ ₹1 ఇవ్వడం లేదు. వాళ్ళు ఎక్కడైనా చెరుకు కొట్టే పరిస్థితుల్లో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఎవరు ఆదుకునేటటువంటి వాళ్ళు కూడా లేదు. కాబట్టి ప్రధానంగా మా గిరిజన బిడ్డలకు వాళ్ళ ప్రాణానికి రక్షణ లేదు, వాళ్ళ ఉపాధి రక్షణ లేదు, వాళ్ళ కనీసం వలసలాపే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అది కూడా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా అందరితో సరి సమానంగా 3 కోట్లు, 4 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లతోటి ఆ నారంకేడ్ అభివృద్ధి పథంలో నడవడం చాలా కష్టం. కాబట్టి ఇంకోటి ఏంటంటే చాలా రోడ్లు లేవు, చాలా రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పరిష్కారం కావాలంటే
మరి వెనుకబడ్డటువంటి నియోజకవర్గాలను మరి దృష్టిలో పెట్టుకొని ఈరోజు అత్యంత అభివృద్ధి చెందుతున్నటువంటి మరి ఏది మన రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి మరి 4-5 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ అక్కడ కేటాయించుకొని వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా అన్ని రకాల డెవలప్మెంట్లతోటి వాళ్ళు అక్కడ అభివృద్ధి చెందుతూ ఉంటే మరి వెనుకబడ్డటువంటి మరి మనలాంటి నారాయణఖేడ్ లాంటి మరి పరిస్థితి ఏందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నారాయణఖేడ్కు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి, నారాయణఖేడ్ కానీ పక్కన జుక్కల్ కానీ ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూస్తేనే ఈరోజు జుక్కల్ కానీ నారాయణఖేడ్ కానీ మరి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అన్ని ఉండి అల్లున్నట్లే శని అన్నట్టు ఈరోజు నారాయణఖేడ్ జుక్కల్ ప్రాంతము ఈ 2 ప్రాంతాలు కూడా మహారాష్ట్రకు, కర్ణాటకకు, ఇక్కడ తెలంగాణ 3 రాష్ట్రాలకు బార్డర్లు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందినట్టు, తెలంగాణ అభివృద్ధి చెందినట్టు. కాబట్టి నారాయణఖేడ్ మరి ప్రజల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రోడ్డు లేని ఊరు ఉండకూడదు, మరి మౌలిక వసతులు లేని ఊరు ఉండకూడదు, సీసీ రోడ్డు మురికి కాలువలు లేని ఊరు ఉండకూడదు. తర్వాత నాకు తెలిసి ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా ఏముందంటే అన్ని గ్రామాలలో ఈ పెద్ద మన స్ట్రీట్ లైట్లు వేస్తున్నారు కదా, అవి కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ అనుమతులు ఇవ్వాలి. చిన్న బల్బులు వేస్తే ఊర్లలో ఏముంటుంది, మెయిన్ కూడలల్లో ఒక ప్రత్యేకంగా ఒక 10-20 లక్షలకు సంబంధించిన పెద్ద స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తే ఆ గ్రామీణ ప్రాంతం కూడా ఒక వెలుగుతోటి రాత్రి మరి చీకట్ల అనేకమైనటువంటి పురుగు అవన్నీ కూడా అక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని వర్షకాలం అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది చీకటి. కాబట్టి పెద్ద లైట్లు అక్కడ మరి ఏర్పాటు చేసి అక్కడ వెలుతురిస్తే ఇంత గ్రామీణ ప్రాంతం కూడా మీరు ఒక వెలుగుమయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రత్యేకంగా కంటి ఈరోజు నారాయణఖేడ్ ప్రాంతం మరి బోర్గి లాంటి ప్రాంతాలలో చాలా వెనుకబాటు ఉన్నది. 70 ఏళ్ళుగా మా ఊరు పక్కన 2 కిలోమీటర్ రోడ్ అయితే లేదు. ఆ కంటి బోర్గి రోడ్ అయితే ఇంత అధ్వానంగా అయిందంటే చాలా మంది నాకు దీక్ష చేయన్నా ధర్నా చేయని ఫోన్ చేస్తా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని వ్యతిరేకించడం వల్ల నాకు వచ్చింది ఏం లేదు, కానీ అది మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం. అవన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా. బలమైన ప్రతిపక్షము మరి బీఆర్ఎస్ పార్టీ ఉంది, వారు కూడా సమస్యల మీద మాట్లాడాలా, పోరాటం చేయాలని కూడా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఇంకోటి కంటిలా ఒక బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ చూస్తే నాకు తెలిసిన కాడ ఒకనాడు నేను చెప్పేది, కంటి బస్ స్టాండ్ అలా పందులు తిరుగుతాయి, కుక్కలు తిరుగుతాయి నేను చెప్పేది. ఆ స్లోగన్ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టే కనిపిస్తా ఉన్నది. ఎందుకనంటే మనమంతా మంచి చేస్తే ఎవరో ఒకరు వచ్చేసి అక్కడ ఏదో ఒకటి చేసుకుంటే లాభపడతారు. దానికోసం జైలుకి పోయింది బోర్గి సంజీవ్, పోరాటం చేసింది బోర్గి సంజీవ్. అక్కడ కొంతమంది నాయకులు అందరూ కూడా ఆ బస్టాండ్ జగలలో ప్లాట్లు తీసుకొని మరి వ్యక్తిగతంగా డెవలప్మెంట్ కావాలని ఆనాడు వాళ్ళు కోరితే నేను పోరాటం చేసి అక్కడ ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి ఆ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం వల్ల నేను జైలుకు పోయి నేను సస్పెండ్ అయ్యి నా ఉద్యోగం రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయ్యి నేను ఆ బస్టాండ్ కోసం కొట్లాడి అది అన్యక్రాంతం కావద్దని 153 సర్వే నంబర్లు నేను సాధించి పెట్టినటువంటి ఆ బస్ స్టాండ్ లో మళ్ళీ వచ్చేసి అక్కడ ముంగట పెట్రోల్ బంక్ కూడా పెట్టడం వల్ల ఈరోజు ఆ బస్ స్టాండ్ ఇన్ గేట్ అవుట్ గేట్ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. తద్వారా ఈ పెట్రోల్ బంక్ పెట్టడం వల్ల దాన్ని ఎన్నుకున్నటువంటి బస్ స్టాండ్ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, ఆర్టీసీ వాళ్లకు నేను చెప్తా ఉన్నా, టీఎస్ఆర్టీసీ వాళ్ళకి చెప్తున్నా, గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నా, వెంటనే ఏదైతే మీరు టెండర్ ఇచ్చిండ్రో ఆ పెట్రోల్ బంక్ సంబంధించి ఆ టెండర్ ను కొంత టైం కుదించి తొందరగా చేసేసే దాన్ని లేపేయండి. అడిగి మీరు లేపకపోతే ఇప్పుడు ముఖ్యంగా రవాణా వ్యవస్థల ప్రజలకు అక్కడ యూరినల్ ఉండాలి. కిరాయి తీసుకుంటారు కదా ప్రజల దగ్గర, వాళ్ళతోటే మీరు జీతాలు తీసుకుంటున్నారు కదా, ప్రభుత్వం నడుస్తుంది కదా. అక్కడ మహిళా మరి ప్రయాణికులకు యూరినల్ అక్కడ లెట్రిన్ బాత్రూమ్లు కానీ కనీసం అక్కడ ఇంకోటి కానీ ఏమీ లేవు. అది బస్టాండ్ ఎవడు అంటాడు? నాకు తెలిసిన కాడ బస్టాండ్ అంటే దానికి మంచిగా లేడీస్ బాత్రూమ్ లెట్రిన్ బాత్రూమ్ ఉండాలి, జెంట్స్ ఉండాలి, ఆ తర్వాత అక్కడ తాగడానికి నీళ్లు ఉండాలి, దాని చుట్టూ మంచిగా ఏమంటారు మంచి షాపులు ఉండాలి, బస్టాండ్ లేక ఉండాలి. ఆడ అంతా బయట మూత్రం చేస్తున్నారు, పక్కనే మహిళా ప్రయాణికులు అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ముఖ్యంగా వెంటనే ఆ యొక్క బస్టాండ్ ముందున్నటువంటి ఆ యొక్క పెట్రోల్ బంకును వెంటనే తొలగించి ఆ బస్టాండ్ ఏదైతే ప్లేస్ ఉందో ఇన్ గేట్ అవుట్ గేట్ కోసం ఒక 20-30 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున కేటాయించి, మరి బస్టాండ్ కోసం కూడా ఒక 50 లక్షలు కేటాయించి, 1 కోటి రూపాయలు కేటాయిస్తే నాకు తెలిసిన ఇక్కడ బ్రహ్మాండంగా ఈరోజు ఎల్లారెడ్డిలా మదన్ మోహన్ గారు ఎక్సలెంట్ అక్కడ ఒక బస్టాండ్ కట్టిరు. నేను అది పోయి వీక్షించి వచ్చిన, ఎంత మంచిగా లెట్రిన్ బాత్రూమ్ ఉన్నాయి, ఎంత మంచి రోడ్ ఉంది అక్కడ, మంచిగా సీసీ రోడ్డు, తర్వాత డ్రైను, తర్వాత ఇన్ గేట్ మరి ఇన్ను అవుట్ ఏమంటారు ఇవి, తర్వాత ఇవన్నీ కూడా ఒక బస్ స్టాండ్ స్ట్రక్చర్ అన్ని ఏర్పాటు చేస్తే నిజంగా ప్రజలకు ఎంతో సౌకర్యవంతమైనటువంటి ప్రయాణికులకు మీరు ఆదుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆ బస్ స్టాండ్ విషయంలో ప్రత్యేకంగా పట్టించుకోవాలి. అంటే నాట్ ఓన్లీ కంటి, అన్ని మండలానికి సంబంధించిన
హెడ్ క్వార్టర్లలో కూడా బస్ స్టాండ్ ఉంటే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రజా సౌకర్యవంతమైనటువంటి విషయాలలో ప్రత్యేకంగా మరి ప్రభుత్వం పట్టించుకొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, అంతిమంగా నీటి సమస్య పరిష్కారం కావాలంటే మీరు కేటాయించిన 25 కోట్లు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో మాట్లాడి ఆ వెంటనే 25 కోట్లకు సంబంధించి వెంటనే టెండర్లు వేసి ఆ టెండర్ల ద్వారా కౌలస్నాల టు బోర్గి టు చౌకన్పల్లి టు మళ్ళీ ఇవన్నీ కూడా అన్ని గ్రామాలకు సంబంధించి వెంటనే కౌలస్నాల ద్వారా నీళ్ళు అందిస్తే మనకు మంజీరా అవసరం లేదు. నేను చెప్తా ఉన్నా, మంజీరా వద్దు, కౌలస్నాల ముద్దు. మంజీరా మాకు వద్దు, ఎందుకంటే ఎక్కడో ఉన్నది అది ఇక్కడ రావాలంటే నారాయణగఢమైన దాటుకుంటూ రావాలి పడుతుంది. మన కౌలాస్ నాల వద్దు, ఏది మన మంజీరా ప్రాజెక్ట్ నీళ్లు మాకు వద్దు, కౌలాస్ నీళ్ళే మాకు ముద్దు. ఇంకా అవసరమైతే నిజాం సార్ ప్రాజెక్ట్ నీళ్ళు ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు. నిజాం సార్ ప్రాజెక్టు కొంత దూరం ఉన్నది, ఈ కౌలాస్ నాల ప్రాజెక్టు మన నారాయణగఢ నియోజకవర్గానికి కిలోమీటరే ఉంది, 2 కిలోమీటరే ఉన్నది. కాబట్టి వెంటనే 2 కిలోమీటర్ దాటితే బోర్గి, ఇంకా 5 కిలోమీటర్ 7 కిలోమీటర్కే కంటి కోట్ల నీళ్ళు వస్తాయి. కాబట్టి ఇది చాలా సులువైనటువంటి పని. 26 కోట్ల రూపాయలు మీరు టెండర్ వేసి పనిగిట చేస్తే నిజంగా చెప్తున్నా కంటి మండలకు నిజంగా మీరు అభివృద్ధి చేసిన అవుతారు. కంటి ప్రజల మరి శాశ్వతమైన దారిని తీర్చిన అవుతారు. కాబట్టి ప్రత్యేకంగా నీళ్ళ సమస్యను పరిష్కరించడంలో భాగంగా మీరు అసెంబ్లీలో మాట్లాడిన ఆ 25 కోట్లకు సంబంధించిన పని వెంటనే టెండర్ లేపించి మరి ఆ పనులు ప్రారంభిస్తే నిజంగా 100 పనులు పక్కకు పెట్టుని, కానీ ఇదొక్క పని చేస్తే మీ పేరు ఉంటుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మీ విజ్ఞతను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.